మీ ఫ్యాక్టరీని సీజ్ చేయించాం. మిమ్మల్ని దేవుళ్ళ చూసే మీ కార్మికుల్ని రోడ్డు మీద పడేలా చేశాం. ఇదే మా మొదటి స్టెప్. అన్యాయం ఎప్పుడూ గెలవదు, న్యాయం ఎప్పుడూ ఓడిపోదు. న్యాయం మా వైపు ఉన్నప్పుడు మేమీ క్షణాన బాధపడచ్చు, కానీ మరుక్షణం ఆ న్యాయమే మమ్మల్ని గెలిపిస్తుంది. అప్పుడు మేమేంటో ప్రపంచానికి చూపిస్తుంది. వాట్సాప్లో పెట్టుకోవడానికి ఇలాంటి డైలాగులు యూజ్ అవుతాయి, కానీ వాస్తవంలో ఎందుకు పనికిరావు. నీ తమ్ముడు గోపి సిన్సియరే, కాదని నేనన్నను. చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే కట్టుకున్న భార్య కన్నా పెంచినక్క మీదే మమకారం చూపించేంత గొప్పవాడు. నువ్వెంతో కష్టపడుతున్నావని బాధపడేంత గొప్పవాడు. నీకోసం మమ్మల్ని కూడా ఎదిరించి మేము క్లోజ్ చేయించిన ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుకునేంత గొప్పవాడు. మరీ అంత గొప్పవాళ్ళు మాకు నచ్చరు రాణి. అందుకే ఏం చేస్తే మీ తమ్ముడు పరువు పోతుందో, నీ తమ్ముణ్ణి ఎలాంటి పరిస్థితుల్లో ఉంచితే నీ గుండె పగిలిపోతుందో అదే పని చేశాను. నీ తమ్ముడు లంచం తీసుకోలేదు, కానీ నీ తమ్ముడు తీసుకున్నట్టు ఆధారాలు సృష్టించాం. అన్ని ఆధారాలతో నీ తమ్ముణ్ణి ఇరికించాం. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో నీ తమ్ముడొక పెద్ద లంచగొండ అధికారయ్యాడు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నీ తమ్ముడు పరువు పోయింది, ఉద్యోగం కూడా పోతుంది. రోడ్డు మీద పడే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఇది మా పగ. నా ప్రేమకు అడ్డొచ్చిందని నీ చెల్లిని నీకు కాకుండా చేశాను. తను నీకు కనిపించకుండా ఎక్కడో దూరంగా పారిపోయేలా చేశాను. అప్పుడు నా కేసులో నీకు సపోర్ట్ చేశాడని ఇప్పుడు నీ తమ్ముడి పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చాను. మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే మీలాంటి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికైనా తెలుసుకోండి. అన్యాయంగా నువ్వు చేసిన పనితో ఎప్పటికీ గెలవలేవని తెలుసుకో. ఒకప్పుడు హోటల్లో బల్లి పడేలా చేశావు, హోటల్ని మూయించావు. కానీ నిజం నిరూపణ అయింది. ఆ రోజు నిన్ను అరెస్టు చేయించకుండా ఆపింది మా అక్క. అప్పుడు నీ మీద జాలి చూపించింది మా అక్కే. మా అక్క మంచితనమే మమ్మల్ని కాపాడుతుంది. నీ బుద్ధే నిన్ను ముంచేస్తుంది. నోరు మూసుకో అంజీ. మీలాంటి వాళ్ళు ఎన్ని శపించినా మాలాంటి వాళ్ళకి ఏమీ కాదు. చూడురాని, నువ్వు నీ రాధా వచ్చి మా తాత కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. మీ అంతట మీరే వెళ్ళి కేసు విత్డ్రా చేసుకోవాలి. సమంత మీద కోపంతో నేను తప్పుడు కేసు పెట్టాను. సమంతకి కానీ తన ఫ్రెండ్స్కి కానీ ఇందులో ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా నేనే కావాలని చేశానని నువ్వు మీడియా ముందు ఒప్పుకొని కేసు విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు నీ తమ్ముడు నిర్దోషిగా బయటికొస్తాడు. లేదంటే ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఈ నిందతో జైలు పాలవుతాడు. మీ తమ్ముడు కోసం నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావో, మా మీద పంతంతో నీ తమ్ముడి జీవితాన్ని నాశనం చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో. గుడ్ బై.
పూర్ణ, నువ్వు భోంచేసావా? లేదండి, అయితే నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసే భోంచేద్దాం. నాకు తినాలని లేదండి. ఏంటి, ఒంట్లో ఏమైనా బాలేదా? మనసేం బాలేదండి. మన వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం? అవన్నీ తలుచుకుంటూ ఉంటే నోటికి అన్నం మెతుకు కూడా వెళ్ళటం లేదు. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు? ఇంకేం కావాలండి? రాణి మీద మీరు ఇంత పగని పెంచుకోవడం, సమంత ఏం చెప్పినా సరే మీరు దాన్ని అంతలా సమర్థించటం నాకేం నచ్చడం లేదు. రాణి చేసిన తప్పే ఉంది. ఒక ఆడపిల్లను అల్లరి పెట్టిన వాళ్ళని చూస్తూ వదిలేయాలా? అది రాణికి అయింది కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం. అదే పరిస్థితిలో మన సమంతుంటే ఇలాగే వదిలేయమని చెప్పేవాళ్ళమా? ఆ విషయంలో రాణి చేసిన తప్పేమీ లేదు కదా. ఒక్కసారి రాణి వైపు నిలబడి ఆలోచిస్తే నిజమేంటో మనకు తెలుస్తుంది. కానీ అలా మీరెందుకు ఆలోచించడం లేదు? ఎంతసేపు సమంత వైపే నిలబడి ఆలోచిస్తున్నారు. అనవసరంగా రాణి మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. పూర్ణ, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నాకు నా మనవరాలు ముఖ్యం. తన భవిష్యత్ ఇంకా ముఖ్యం. తను ఆనందంగా ఉండడం ఇంకా ముఖ్యం. తను బాధపడితే నేనెవ్వరిని వదిలిపెట్టను. నేను చెప్తుంది కూడా మీ మనవరాలు గురించేనండి. ఒకప్పుడు ఇలాంటి మనస్పర్ధల వల్లే, సమంత చేసిన తెలివి తక్కువ పని వల్లే వర్ష రాణికి దూరమైపోయింది. ఇప్పటికీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలుసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఒక మనవరాల్ని మనం బాధ పెట్టినట్టే అవుతుంది కదా. చూడు పూర్ణ, మన మనవరాలి పేరు వర్ష అయినంత మాత్రాన రాణి చెల్లెలు వర్ష ఎప్పటికీ మనకు మనవరాలు కాదు. నువ్వు ఈ వరుస ఇంకెప్పుడు నా ముందు కలపొద్దు. ఆ వర్షకి మనకి ఏ సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకో. మీరు సంబంధం లేదంటున్న వర్షాయే మన మనవరాలు వర్ష అని తెలిసిన రోజు వీటన్నింటికీ ఏం సమాధానం చెప్పగలరు? ఇప్పుడు నేను ఆ నిజాన్ని చెప్పలేనంత మాత్రాన నా మనవరాలు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఊరుకోగలను? సరేనండి, ఏ సంబంధమూ లేదనే అనుకుందాము. కాని మన వల్లే కదా వర్షారాణి దూరం అయ్యారు. మరిప్పుడు ఈ కలహాలు కూడా మన వల్లే వస్తున్నాయండి. ఛే! ఏంటి పూర్ణ ఇది? నీకు నీ సొంత మనవరాలి కన్నా ఆ బయటి వాళ్లే ఎక్కువైపోయారా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు వాళ్ళ ప్రస్తావన మాత్రం నా దగ్గర తీసుకురావద్దు. తను టిఫిన్ తినలేదు, తనకి టిఫిన్ పెట్టు. అలాగే సార్. హాయ్ కళ్యాణ్. హాయ్ ప్రశాంత్. హాయ్. థ్యాంక్ యూ. కూర్చో. మొత్తానికి పెళ్లి సెట్ అయితే తప్ప ఫ్రెండ్ని కలవడానికి రాలేదు కదరా నువ్వు. ఇంకేం చేయమంటావు, మన ప్రొఫెషనే అలాంటిది. ఎప్పుడూ ఎమర్జెన్సీ కేసులతోనే బిజీగా ఉండే డాక్టర్లం కదా. కలవాలి అంటే ఏదో ఒక కారణం ఉండాలి. అవునరా. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో నాకు ఒకసారి చూపించు. నీకు దండం పెడతాను, దయచేసి ఇదంతా ఇక్కడితో ఆపే సమంత. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ అందులో ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో ఎలా తెలుసుకోవాలి? నువ్వేం చెప్పదలుచుకున్నావో డొంక తిరుగుడు లేకుండా స్ట్రైట్గా చెప్పు. అప్పుడు నేనేం చేస్తానో నీకు చెప్తాను. సమంత, రాణి నన్ను పెంచిన అక్క అని నీకు తెలుసు. అమ్మలా నన్ను చూసిందన్న విషయం కూడా నీకు తెలుసు. తను ఎంత మంచి మనిషో నీకు కూడా అనుభవం ఉంది. ఒకప్పుడు నువ్వు మా మీద కోపంతో హోటల్ నడుపుతున్నప్పుడు సాంబార్లో బల్లి వేశావు. అది సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయింది. అయినా సరే రాణి అక్క నీ మీద కేసు పెట్టకూడదని, నీ పరువు పోకూడదని నిన్ను కాపాడిన మంచి మనిషి. కానీ ఇప్పుడు మా అన్నయ్య గోపి విషయంలో నువ్వే ఇదంతా చేశావని అందరూ అనుకుంటున్నారు. అన్నయ్య చాలా సిన్సియర్. తను ఎప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యడు.
అన్నయ్యకి కోపం ఉందంటే నేను ఒప్పుకుంటాను, కానీ తను లంచాలు తీసుకునే తప్పుడు మనిషి అంటే మాత్రం నమ్మను. మా అన్నయ్య ఏంటో నాకు బాగా తెలుసు. అన్నయ్యని ఈ విషయంలో నువ్వు అనవసరంగా ఇరికించావు. ఇప్పుడు తన ఉద్యోగమే పోయే పరిస్థితి తీసుకొస్తున్నావని చెప్తున్నారు. ఇదంతా వద్దు. అది ఫేక్ ఎలిగేషన్ అని నువ్వే ప్రూవ్ చెయ్యాలి. మా అన్నయ్యని బయటికి తీసుకురా. అన్నయ్య అరెస్ట్ అయినందుకు అక్క ఎంతో బాధపడుతుంది. ప్లీజ్ సమంత, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అక్కని బాధ పెట్టకు. అన్నయ్యని విడిపించవా? ఇది చెప్పడానికైనా పిలిచావు? ఇదని తెలుసుంటే నేను అసలు వచ్చుండేదాన్నే కాదు. అయినా నేనెందుకు క్షమించాలి? మీ అక్క నా విషయంలో ఎప్పుడో ఫేవర్ చేసిందని నువ్వు చెప్తున్నావు కదా, కానీ ఇప్పుడేం చేసిందో దాని గురించి నువ్వు ఆలోచించావా? ఆ రాణి చేసిన పని వల్ల, అది పెట్టిన కేసు వల్ల నేను 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నా మనవరాలు పోలీస్ స్టేషన్లో ఉంది. మా ఇంటి పరువు పోతుంది, తను ఎంతో బాధపడుతుందని మా తాతయ్య మీ అక్కింటికెళ్ళి కేసు విత్డ్రా చేసుకోమని బతిమలాడుకుంటే కుదరదని మా తాతయ్య మొహం మీదే చెప్పేసింది. మీ అక్క మొగుడు రాధా పెద్ద హీరోలాగా నా భార్య జోలికి వచ్చిన వారిని నేనెవ్వర్ని వదిలిపెట్టనని శపథం చేశాడు. మరలాంటప్పుడు తెలియచెప్పాలిగా, పెద్దవారితో వైరం పెట్టుకుంటే పరిస్థితులు ఇలాగే మారతాయని. అప్పుడు నువ్వేనా అలా చెప్పి ఉండాల్సింది కదా. సమంత చాలా మంచిది, తనకే పాపం తెలీదు, నేను అక్కలా చూసుకునే మనిషి. మరలాంటి మనిషిని పోలీస్ స్టేషన్లో ఉంచడం ఏంటక్కా అని నిన్ను పెంచిన అక్కని నువ్వెందుకు అడగలేదు? కేసు విత్డ్రా చేసుకోమని దేవతలాంటి మీ అక్కకి చెప్పకుండా నీ కర్మ అని నన్ను వదిలేశావు. ఇప్పుడు మీ అక్క కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం రాయబారానికొచ్చావా? వదిలే ప్రసక్తే లేదు. నన్ను బాధపెట్టిన వాళ్లని అంతకింత బాధ చూపించకుండా నేను వదలను. ఇంక గోపి సంగతంటావా? అతను మీ అక్కకి సపోర్ట్గా ఉన్నాడు. మేం ఫ్యాక్టరీ మూయిస్తే తను తెరిపిస్తానని మీ అక్కకి మాటిచ్చాడు. మా అంతు చూస్తానన్నాడు. అలాంటి వాణ్ణి వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? చేతుల్లో అధికారం ఉంది కదా అని మీ అన్నయ్య రెచ్చిపోయాడు. కాని మాలాంటి వాళ్ళు తలుచుకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ రాణి ప్రశాంతంగా ఉండదు, ఈ గోపి మనశ్శాంతిగా ఉండడు. ఆ కేసు ప్రూవ్ అవుతుంది, ఉద్యోగం ఊడిపోతుంది. రాణి కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయి. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటారు, అందులో ఎలాంటి మార్పు లేదు. ప్లీజ్ సమంత, వద్దు సమంత. నువ్వెలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మా అక్క ఏది కావాలని చెయ్యదు. ఆ రోజు నువ్వు ఆ పార్టీలో ఉన్నావని అక్కకి తెలీదు. నోర్ముయ్. నేను జైల్లో ఉన్నప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్ళి ఇవే నీతులు నువ్వెందుకు చెప్పలేదు? అంటే మీరంతా బాగుండాలి, మేమేమైపోయినా పర్వాలేదనే స్వార్థం మీకుంది. మీకే అంత స్వార్థం ఉంటే మీ మీద జాలి చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నన్ను బాధపెట్టిన ఏ ఒక్కరిని చివరికి నీతో సహా ఎవ్వర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరి లెక్క సరిచేస్తాను. ఏంటక్క ఇది? నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన మనిషివి, అక్కడ నన్ను అమ్మగా పెంచిన మనిషి. మీ ఇద్దరి మధ్య విభేదాలొస్తే ఎలా అక్క? ఈ సమస్యకు నేను ఎలా పరిష్కారం చూపించాలక్క? సిఐ గారు, గోపితో మాట్లాడాలి. మా తాతయ్య ఫోన్ చేశారు కదా? ఎస్ మేడం, సారా రూమ్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. ఓకే. ఏంటి గోపి, నువ్విలా అరెస్ట్ అవుతావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా? నువ్వు చాలా సిన్సియర్ అని సుష్మా నాకు చెప్పిందే. మరలాంటి నువ్వు కూడా డబ్బు కోసం కక్కుర్తి పడ్డావా? అయినా నీకేం తక్కువ గోపి? పోనీ నువ్వు రాణి దగ్గరున్నావంటే సరే, వాళ్లకేదో డబ్బులివ్వడానికి నువ్వు ఈ పని చేసావనుకోవచ్చు.
కానీ ఇప్పుడు నువ్వు సుష్మతో ఉంటున్నావు కదా, అలాంటి వాళ్ళింట్లో ఉంటూ నువ్వు ఇలాంటి పని చేయొచ్చా? ముందు వెనక తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడుకు సమంత. నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. ఏంటి గోపి, నీకింకా వాస్తవం అర్థం కాలేదా? ఇలాగే మాట్లాడుతున్నావు. నువ్వు సిన్సియర్ అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇంత సిన్సియర్ అయి కూడా ఇంత సిల్లీగా ఒక లంచం కేసులో ఏసీబీ వాళ్ళు పట్టుకునేలా ఎలా చేశామో నీకింకా అర్థం కాలేదా? ఇది మాణిక్యమాడే నాటకం కాదు, మాణిక్యంతో నేనాడించిన నాటకం. నువ్వెందుకు ఇదంతా చేశావు? నువ్వు దేవతలా చూసే మీ అక్క నా విషయంలో దయ్యంగా మారింది. నా మీద కేసు పెట్టింది. నేను 3 రోజులు జైల్లో ఉండేలా చేసింది. ఆ దేవతకి సపోర్టుగా రాధాకృష్ణ నిలబడి మాతో సవాల్ చేశాడు. మరి చూస్తూ ఎలా ఊరుకోమంటావ్? అందుకే రాణిని మా కాళ్ల దగ్గరికి రప్పించడానికి ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాం. రాణి మా దగ్గరికి వస్తుంది అనుకుంటే నువ్వేమో రాణికి సపోర్టుగా వెళ్ళావు. నువ్వు మీ అక్కకి సపోర్టుగా వస్తే చూస్తూ మేమెందుకు ఊరుకుంటాం? అందుకే నీ చేతిలో పవర్ లేకుండా చేయడానికే నిన్నిలా ఇరికించాం. నిందలు వేయగలరేమో కానీ నిజమని నిరూపించలేరా? ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఇలాంటివి వినడానికి చాలా బాగుంటాయి గోపి, కానీ ఆచరణలో ఉండవు. న్యాయం గెలవాలన్నా, నువ్వు నమ్ముకున్న సత్యం గెలిచి నిర్దోషిగా బయటికి రావాలన్నా ఒకే ఒక్క మార్గం ఉంది. కేసును విత్డ్రా చేసుకోమని మీ అక్కకి చెప్పు. నా తప్పేమీ లేదని ప్రపంచానికి చెప్పమను. పర్సనల్ పగల వల్లే నా మీద అన్యాయంగా కేసు పెట్టాను అని రాణిని ఒప్పుకోమని ఆ కేసు విత్డ్రా చేసుకోమను. అప్పుడు నీ మీద కూడా వచ్చింది నిందే అని ప్రూవ్ అవుతుంది. నువ్వు నిర్దోషిగా బయటికొస్తావు. యాజ్ ఇట్ ఈస్ నీ జాబు ఉంటుంది. లేదంటే నీ మీద పడ్డ నింద నిజమవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన మంచితనం మొత్తం మట్టిపాలవుతుంది. అది ఆలోచించుకో. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. మీ పరిస్థితి ఇలా అయిందని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది. ఇదంతా రాణి వల్లే కదా. ఆ రాణికి బుద్ధొచ్చే పని మేమిద్దరం కలిసి చేస్తున్నాం. దాన్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టాలో అన్ని మేం పెడుతున్నాం. సమంత, అదేంటే ఆయనతో మాట్లాడుతున్నావు? అతను రాణి మామగారు. మన విషయాలన్నీ తెలిసాయంటే రాణితో చెప్తారు. కాదు, ఈ అంకుల్ కూడా మన పార్టీయే. రాణికి శత్రువే. రాణి మీద పగ తీర్చుకోవాలని మనతో చేతులు కలిపారు. మా గ్రాని అప్పుడప్పుడు డబ్బులు కూడా సహాయం చేస్తుంది. ఈయన మన మనిషే, భయపడాల్సిన అవసరమేమీ లేదు. అవునమ్మా, ఈ ప్రపంచంలో రాణికి నన్ను మించిన శత్రువు ఎవరూ ఉండరు. నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఆ రాణియే. నా కొడుకుని తన వైపుకు తిప్పుకుంది. వాడికి ఒక కోటేశ్వరరాల్ని భారీగా తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటే ఈ రాణి ఏమో ప్రేమ అంటూ తన వైపుకు వాడిని తిప్పుకుని నా ఆశల మీద నీళ్లు చల్లింది. నా పరిస్థితి తలకిందులైపోయింది అంటే దానికి కారణం ఆ రాణి. ఆ రాణి మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని నేను రగిలిపోతున్నాను. ఏ చిన్న ఆధారం దొరికినా సరే ఆ రాణి అంతూ నేను చూస్తాను. మీకొక మంచి అవకాశం ఉంది అంకుల్. ఇప్పుడు గోపి జైల్లో ఉన్నాడు కదా, అది గోపి కావాలని చేసింది కాదు. గోపిని మేమే ఆ కేసులో ఇరికించాం.
మాణిక్యం అనే వ్యక్తి ద్వారా గోపి లంచం తీసుకున్నట్టుగా మేమే క్రియేట్ చేశాం. తమ్ముడు జైల్లో ఉన్నాడంటే ఆ రాణి మనసు కరిగిపోతుంది. తానిప్పుడు కుల్లి కుల్లి ఏడుస్తుంది. మీరింటికి వెళ్ళి రాణిని ఎన్ని తిట్లు తిడతారో తిట్టండి. మీ వల్ల ఒక పెద్ద ఆఫీసర్ జైల్లో ఉన్నారని చెప్పండి. పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకుంటే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయని హెచ్చరించండి. కేసు విత్డ్రా చేసుకోకపోతే గోపికి జైలు శిక్ష పడుతుందని ఆ రాణికి చెప్పండి. దాంతో గోపి ఉద్యోగం ఊడిపోతుంది, నడి రోడ్డు మీదకొస్తాడని చెప్పండి. రాణి తప్పకుండా వింటుంది. వచ్చి మా తాతి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కూడా అడుగుతుంది. దాంతో ఈ కేసు విత్డ్రా చేసుకుంటుంది. అంతా బాగానే ఉందమ్మా, కానీ రాణి కేసు విత్డ్రా చేసుకున్నంత మాత్రాన గోపి బయటికెలా వస్తాడు? ఒకవేళ ఈ డౌట్ని రాణి నన్నడిగిందనుకో, నా దగ్గర సమాధానం ఉండాలి కదా. అంకుల్, మీకు అనుమానమే అవసరం లేదు. ఆ మాణిక్యం మేం డబ్బులిస్తే అక్కడికి వెళ్ళిన మనిషి. మేమే ఏసీబీ వాళ్ళకి విషయం చెప్పాము. గోపి లంచం తీసుకుంటున్నాడని మాణిక్యం ద్వారా చెప్పించాం. అన్ని పనులు మేమే చేశాం కాబట్టి మేము చెప్పినట్టుగానే మాణిక్యం అక్కడ వెళ్ళి నాటకమాడాడు. గోపి ఏసీబీ వాళ్ళకి దొరికాడు. రాణి కేసు విత్డ్రా చేసుకుని సమంతాని వాళ్ళ తాతని క్షమాపణ అడిగితే మాణిక్యం వెళ్ళి గోపి గురించి పెట్టింది ఒక తప్పుడు కేసని ఒప్పుకుంటాడు. దాంతో గోపి బయటికొస్తాడు. తన అక్క వల్లే తన పరిస్థితిలా అయిందని గోపికి మేం చెప్తాము. దాంతో గోపికి రాణి మీద పూర్తిగా కోపం వస్తుంది. ఇంకా జన్మలో రాణి మొహమే చూడడు. తమ్ముడు తమ్ముడు అని ఎంత గింజుకున్నా చివరికి చచ్చిపోతాను అని ఆ రాణితో చెప్పాను. గోపి కూడా వాళ్ళని కన్నెత్తి చూడకుండా నేను చేస్తాను. దాంతో తమ్ముడు దూరమై ఆ రాణి కుల్లి కుల్లి ఏడుస్తుంది. చాలా బాగుందమ్మా, అద్భుతంగా ప్లాన్ చేశారు. రాణిని ఎలా ఏడిపించాలా అని నేను చూస్తున్నాను. నాకొక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు రాణిని నేను ఎన్ని మాటలు అంటానో మీరే చూడండి. రాణి ఎంతలా ఏడుస్తుందో నేనే మీకు చెప్తాను. వస్తానమ్మా. అలాగే. సార్, వంశీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సీత, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. వంశీ ఎక్కడున్నా వెతకమని చెప్పాను. ఒక 2-3 రోజుల్లో తప్పకుండా వంశీ ఆచూకీ తెలుస్తుంది. ఒకవేళ అప్పటికీ తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. వద్దు సార్. అయినా మనం ఏమని కంప్లైంట్ ఇస్తాం? తను ఎందుకు వెళ్ళిపోయాడు అని అడుగుతారు. ప్రేమించిన అమ్మాయి కోసం మనసు విరిగిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పాలా? అసలు వంశీ ఎందుకు వెళ్ళిపోయాడో మనకు కూడా తెలియదు కదా. అది తెలియకుండా మనం ఏమని చెప్తాం? మనమే వెతుకుదాం. సరే సీత, వంశీ చిన్నపిల్లాడైతే కాదు కదా. ఎక్కడున్నా తను బాగానే ఉంటాడు. కానీ మనకెందుకు దూరంగా ఉంటున్నాడో అర్థం కావట్లేదు. వంశీతో మనం ఏ గొడవ పడలేదు. తనని ఇబ్బంది పెట్టేలా నేను కూడా ఏమనలేదు. కానీ సడన్గా వంశీ కనిపించకుండా వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ ఏదైనా పని మీద వెళ్ళాడు అని అనుకున్నా అట్లీస్ట్ ఫోన్ అయినా చేసేవాడు. అది కూడా చేయకపోతే వంశీ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏదో జరిగింది సీత, అదేంటో తెలియడం లేదు. వంశీ కనబడితేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
నువ్వేం టెన్షన్ పడకు. తప్పకుండా వంశీ ఎక్కడున్నా తెలుసుకుంటాను. సీను, సార్. కారంతా బాగా డస్ట్ పట్టింది, క్లీన్ చేయి. అలాగే సార్. మా గోపిని విడిపించండి అని అడగకపోతే నా పేరు సమంతే కాదు. భగవంతుడా, ఈ సమంతకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. దీని పంతం కోసం ఎదుటి వాళ్ల మనసులతో ఇలా ఆడుకుంటుంది. ఇలాంటి మనసున్న సమంత భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు భయం వేస్తోంది. సమంత కోసం అక్కడ వర్ష త్యాగం చేస్తోంది. కనీసం తను రాణికి కూడా ఎదురు పడలేక తను చాలా బాధపడుతోంది. దీనివల్ల మళ్ళీ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయో నాకు భయం వేస్తోంది. గోపికి ఏమీ కాకుండా, ఆ కేసు గోపి మీద నిలవకుండా ఏదో ఒక ఆధారం నువ్వే చూపించు తండ్రి. ఏంటక్క నువ్వనేది? నువ్వు కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి? అవును తమ్ముడు, నువ్వే తప్పు చేయకపోయినా తప్పు చేశావని నిన్ను అన్యాయంగా ఇరికించారు. నువ్వు లంచం తీసుకున్నావని వాళ్ళ మనుషులతో అబద్ధం చెప్పించి నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇదంతా నా మీద కోపంతో చేశారు. నేను ఆ కేసు విత్డ్రా చేసుకోకపోతే నీ జీవితం నాశనం చేస్తామంటున్నారు. అలా జరగడానికి వీల్లేదు గోపి. నా తమ్ముడు ఎప్పుడు గొప్పవాడిగానే ఉండాలి. తప్పు చేయని నా తమ్ముడికి ఎలాంటి శిక్ష పడకూడదు. అందుకే నేను కేసు విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దీనికి రాధాగారు కూడా ఒప్పుకున్నారు. నేను మాత్రం ఒప్పుకొనక. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు కేసు విత్డ్రా చేసుకోకు. అనవసరంగా నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నాకేం జరగదన్న ధైర్యం నాకుంది. ఏం మాట్లాడుతున్నావు గోపి? వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ఇప్పటికే అర్థమైంది కదా. నీ ఆఫీసులోనే నువ్వు లంచం తీసుకుంటున్నావని నిన్ను ఇరికించారు. ఇప్పుడు వాళ్లే వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పకపోతే నీకు శిక్ష పడుతుందని అందరూ అనుకుంటున్నారు. నీ ఉద్యోగం కూడా పోతుందని అందరూ చెప్తున్నారు. అందుకే అక్క ఈ నిర్ణయానికి వచ్చింది. కేసు విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏంటంజీ అలా మాట్లాడుతున్నావు? వాళ్ళని ఇరికించడానికి అక్కే ఇదంతా చేసిందని ఒప్పుకున్నట్టు అవుతుంది. వాళ్ళ మీద కోపంతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి
అక్కే ఈ పని చేసిందని వాళ్ళు రేపు ప్రచారం చేస్తారు. అక్క పరువు తీస్తారు. నా వల్ల అక్క పరువు పోవడం నేను ఎప్పటికీ ఒప్పుకోను. అక్క, దయచేసి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. లేదు తమ్ముడు, నా పరువు పోతే ఏమైందిరా? నా గురించి ఎవరికి తెలుసు? మన వీధిలో నలుగురికి తెలుస్తుంది. కానీ నీ గురించి ఈ జిల్లా మొత్తం తెలుసు. నాకు నీ భవిష్యత్తు ముఖ్యం. అందుకే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. నిన్ను కాపాడుకుంటానురా. చూడక, మొదటి నుంచి వాళ్ళు నిన్ను ఇదే వీక్నెస్తో భయపెడుతున్నారు. ఒకప్పుడు నాకు ఏదైనా జరుగుతుంది అన్న భయంతో నీ మనసును చంపుకుని నన్ను దూరం చేసుకున్నావు. అప్పుడే నేను ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు కూడా ఈ కేసు విత్డ్రా చేసుకోమని అన్ని వైపుల నుంచి నిన్ను బెదిరిస్తున్నారు. అక్క, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను ఎవరినైతే లంచం అడిగానో ఆ మాణిక్యం అనేవాడి క్యారెక్టర్ ఏంటో కోర్టులో నేను రుజువు చేస్తాను. వాడు ఎలాంటి ఫైల్స్ తీసుకొస్తాడో, లంచాలిచ్చి ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకోవాలనుకుంటాడో నేను ప్రూవ్ చేస్తానక్క. అప్పుడు వాడు చేసింది ఫేక్ ఎలిగేషన్ అని ప్రూవ్ అయిపోతుంది. జడ్జి ప్యానెల్ ముందు ఈ కేసు నిలబడదక్క. నా మాట నమ్ము. అక్క, నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అన్న రోజు నువ్వు నాతో నిజాయితీగా పనిచేయి, అవినీతి వైపు కన్నెత్తి కూడా చూడకు అని ఒక మాట చెప్పావు. నేను అది ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాను. సిన్సియర్గా ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దయచేసి అర్థం చేసుకోక. నువ్వు మాత్రం ఎవ్వరి దగ్గర తల వంచుకో. అదేంటి రాణి, అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. అవసరం లేదు పూర్ణ. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడమే మంచిది. తల వంచుకొని వచ్చింది అంటే తలదించుకొని క్షమాపణలు చెప్పాలనుకుంటుందేమో తాతి. రానివ్వండి. చేసిన ద్రోహానికి ఏం చెప్పాలనుకొని వచ్చిందో చెప్పనివ్వండి. బాబుగారు, మీరు మొదటిసారి మా హోటల్కొచ్చి నా చేతి పెసరట్టు తిన్నప్పుడు ఒక మాట అన్నారు. మా అమ్మ చేసినట్టు ఉంది అని. మీ స్థాయిలో ఉన్న మనిషి నాలాంటి ఒక సాధారణమైన హోటల్ నడుపుకునే అమ్మాయిని మీ అమ్మగారితో పోల్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. తర్వాత మీ మంచితనం, నా చెల్లెల్ని మీరే చదివించడం, ఇవన్నీ కూడాను మీ కుటుంబానికి మమ్మల్ని దగ్గర చేసింది. మీ ఇంటి ముందు నిలబడడానికి కూడా అర్హత లేని మమ్మల్ని మీ ఇంట్లోకి తీసుకొచ్చి ఎంతో పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన గొప్ప వ్యక్తులు మీరు. అందుకే మీరంటే ఆ గౌరవం మాకెప్పటికీ ఉంది. నా మనవరాలి మీద కేసు విత్డ్రా చేసుకోమని నీ ఇంటికొచ్చి నేను అడిగితే నీ భర్త చెప్పిన సమాధానం నాకిప్పటికీ గుర్తుంది.
నిజంగా గౌరవం ఉండేవాళ్ళైతే మా పరువు పోయే పని మీరు చెయ్యరు. మీ పరువు పోయే పని, మిమ్మల్ని రోడ్డు మీదకి లాగే పని మేము కలలో కూడా చేయం బాబుగారు. ఇప్పటికీ మీ కుటుంబం మీద మాకెంతో కృతజ్ఞత ఉంది. మీ విషయంలో మా వల్ల తప్పే జరిగింది, అందుకే క్షమించండి. అన్యాయంగా మా ఫ్యాక్టరీని మోయించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల నోటి దగ్గర కోడుని మీరు తీసేశారు. అయినా భరిద్దాము అనుకున్నాను. వర్షాన్ని మీరు చదివించారన్న కృతజ్ఞత మాకెప్పటికీ ఉంది. కానీ మీ మనవరాలి జీవితంలోకి నా చెల్లెలు రాలేదు. నా చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని మీ మనవరాలు ప్రేమించి నా చెల్లెల మీద లేనిపోని నిందలు వేసింది. నా చెల్లిని వంశీ అనుమానించేలా చేసి మీ మనవరాలి మెడలో తాళి కట్టించింది మీరు. తర్వాత నిజాలు తెలిసి వంశీ సమంతను వదిలేస్తే తప్పంతా నా చెల్లిదే అన్నట్టు మీరు మా ఇంటికొచ్చి వర్షాన్ని తిట్టారు. అది తట్టుకోలేని నా చెల్లెలు నాకు కూడా దూరం అయిపోయి ఎక్కడో అజ్ఞాతంగా బతుకుతుంది. ఇప్పటి వరకు మాకు కనిపించలేదు. అది మేం చేసిన తప్పు కాదు కదా. అయినా మీరు మా మీద పగ పెంచుకున్నారు. ఇప్పుడు నాకు న్యాయం చేయడం కోసం నా తమ్ముడు నా వైపు నిలబడ్డాడని వాణ్ణి అన్యాయంగా లంచం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారు. కోర్టులో ఇదే ప్రూవ్ చేసి వాడి ఉద్యోగం కూడా తీయించాలని మీరు అనుకున్నారు. ఇవన్నీ మేం చేసిన తప్పులు కాదు బాబుగారు. పెద్దవాళ్ళు చేసే తప్పులు ఒప్పులైపోవు. చిన్నవాళ్ళు చేసిన ఒప్పులు తప్పులు అయిపోవు. తప్పు ఎవరు చేసినా అది తప్పే అవుతుంది. కానీ అప్పుడు నా తమ్ముడు ఒప్పుకోలేదు. నేను చెయ్యని తప్పుకు నన్ను ఇరికించారు, న్యాయమే గెలుస్తుందని చెప్పిన నువ్వు న్యాయంగా పెట్టిన కేసును ఎందుకు విత్డ్రా చేసుకుంటావు? అన్యాయంగా నాకు శిక్ష పడుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? ఎందరు మనల్ని భయపెట్టినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చివరికి న్యాయమే గెలుస్తుంది అని నా తమ్ముడు చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, న్యాయం వైపు మనం నిలబడితే తప్పకుండా న్యాయమే మనల్ని గెలిపిస్తుంది అని. నా చెల్లిని దూరం చేసినా నేను మీ కుటుంబం మీద ఎలాంటి పగ పెంచుకోలేదు. కోపంలో చేసుంటారు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా తమ్ముడి విషయంలో ఇంత దారుణానికి మీరు ఒడిగట్టాక ఇంకా నేను మిమ్మల్ని గౌరవించడంలో అర్థం లేదు బాబుగారు. మీ మనవరాలి గురించి మీరు ఆలోచిస్తున్నారే కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అని అస్సలు ఆలోచించడం లేదు. అది తప్పు బాబుగారు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడాలి. సూర్యం తాతయ్య గారు ఆ పనే చేస్తున్నారు. న్యాయం ఎవరి వైపు ఉంటే తన పరాయి అనే భేదం చూడకుండా ఆయన వాళ్ళ వైపు నిలబడతారు. నా తమ్ముడు కూడా న్యాయం వైపే నిలబడమని నాకు చెప్పాడు. అందుకే చెప్తున్నాను, నేను ఈ కేసు విత్డ్రా చేసుకోవడం లేదు.
ఈ కేసులో తప్పుంటే సమంతకి శిక్ష పడుతుంది. నా తమ్ముడు తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా బయటపడతాడు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఎంత బాధ పెట్టినా నేను భరిస్తాను, సహిస్తాను. కానీ నా ప్రాణమైన నా తమ్ముడు చెల్లి జోలికి ఎవ్వరు వచ్చినా, వాళ్ళని బాధ పెట్టాలని చూసినా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నేను క్షమించను బాబుగారు. ఈ మాట చెప్పడానికే వచ్చాను. వెళ్తాను. అమ్మగారు, నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీ మంచితనమేంటో నాకు తెలుసు. మీరు మా గురించి ఎలా ఆలోచిస్తారో కూడా నాకు బాగా తెలుసు. కానీ నాకు ప్రాణమైన నా వాళ్ళని ఇంతలా ఇబ్బంది పెడుతుంటే నేను తట్టుకోలేకే ఇలా మాట్లాడాను. సార్, రేపు మార్నింగ్ జడ్జి ప్యానెల్ ముందు మిమ్మల్ని హాజరుపరుస్తున్నాను. మీ మీద విచారణ మొదలవుతుంది. అవనివ్వండి. నా మీద అన్యాయంగా ఎలిగేషన్స్ చేశారని ప్రూవ్ చేసుకునే అవకాశం నాకుంటుంది. ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే చట్టం తన పని తాను చెయ్యాలి. న్యాయం న్యాయం వైపే నిలబడాలి. స్వప్నాల వెంట స్వర్గాల వేట, తుదిలేని దోబూచులాట, ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు పూట. ఏ దారి వెంట ఏ తీర ముందు తెలిపేటి వెలుగేమిటంట. తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట. కాలంతో ప్రతివారు ఏదో ఒకనాడు ఆడాలి మాయ జూదం. గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు, ఊహలతో వేయాలి పందెం. వరమేదో పొందామనుకున్నవారు పోయింది పోల్చలేరు, పోగొట్టుకున్నామనుకున్నవారు పొందింది చూడలేరు. విధి ఆడిన దొంగాటలు ఫలితాలు తేల్చేయవరు. ప్రొసీడ్. ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఏవో సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు కదా, ఏమిటవి? ఎవరన్నారు? నా పేరు జగపతి. ఒకప్పుడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని. డబ్బే తప్ప మనుషులకు విలువివ్వని మూర్ఖుణ్ణి. చివరికి నా కొడుకు చదువు, పెళ్ళి అన్నీ వ్యాపార దృష్టితోనే చూశాను.
అది నా కొడుకు తట్టుకోలేకపోయాడు. నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. రాణి అనే ఒక మంచి మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో నేను రాణి మీద పగబట్టాను. తన కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఎంతగానో ప్రయత్నించాను. చివరికి ఆమె ప్రాణాలను తీయాలని నేను ప్రయత్నిస్తే ఆ దేవత నన్ను రక్షించింది. అలాంటి రాణి పెంపకంలో పెరిగిన గోపి ఎప్పటికీ తప్పు చేయడు. రాణి మీదున్న పగతో గోపిని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు. దానికి తగిన సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. రాణి మీద పగ తీర్చుకోవాలని ఆ సమంత మహిళతో చేతులు కలిపాను. నేను వాళ్ళ మనిషిని అనుకుని గోపి విషయంలో వాళ్ళు చేసింది మొత్తం నాతో చెప్పారు. కానీ వాళ్ళు ఊహించందేంటంటే వాళ్ళు మాట్లాడింది మొత్తం నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు ఆ వీడియోని మీకు చూపిస్తాను. అది చూసి తప్పెవరదో మీరే నిర్ణయించండి. ఇప్పుడు గోపి జైల్లో ఉన్నాడు కదా, అది గోపి కావాలని చేసింది కాదు. గోపిని మేమే ఆ కేసులో ఇరికించాం. మాణిక్యం అనే వ్యక్తి ద్వారా గోపి లంచం తీసుకున్నట్టుగా మేమే క్రియేట్ చేశాం. ఆ మాణిక్యం మేం డబ్బులిస్తే అక్కడికి వెళ్ళిన మనిషి. మేమే ఏసీబీ వాళ్ళకి విషయం చెప్పాము. ఒక నిజాయితీ గల అధికారిని కుటుంబ తగాదాల కోసం అన్యాయంగా ఇలా లంచగొండి కేసులో ఇరికించటం తప్పు అని ఈ కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఒక నిజాయితీపరుడైన అధికారి విషయంలో ఇంత అనాగరికంగా ప్రవర్తించినందుకు మాణిక్యానికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గోపి ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి లంచము తీసుకోలేదని, తనను కావాలని ఈ కేసులో ఇరికించారని ఈ కోర్టు పూర్తిగా విశ్వసిస్తోంది. గోపిని నిర్దోషిగా ప్రకటిస్తూ యథావిధిగా తనని మళ్ళీ ఇదే జిల్లాకు కలెక్టర్గా కొనసాగించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించమని ఈ కోర్టు తీర్పు ఇవ్వటమైనది. ఒకప్పుడు రాణి మీద ఎంత పగ ఉన్నప్పటికీ రాణి మంచితనాన్ని తెలుసుకొని తన బాధని గ్రహించి ఎంతో తెలివిగా ఈ సాక్ష్యాధారాన్ని సంపాదించిన జగపతి గారిని ఈ కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
మీరు చేసిన సహాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను సార్. నాకు ఎక్కడ శిక్ష పడుతుందో అని మా అక్క ఎంతో బాధపడింది. చివరికి తను కేసు విత్డ్రా చేసుకుని నన్ను రక్షించాలని అనుకుంది. అయినా న్యాయం గెలుస్తుంది అని అక్కకి ధైర్యం చెప్పాను. కానీ న్యాయం గెలవాలి అంటే సాక్ష్యాధారాలు ఉండాలని నాకు తెలుసు. నేను నిర్దోషినే అని ప్రూవ్ చేయలేకపోయాను. నాకు అన్యాయంగా శిక్ష పడి నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను. కానీ మీరు చివరి నిమిషంలో వచ్చి ఆ సాక్ష్యాల్ని చూపించి నా పరువుని ఉద్యోగాన్ని కాపాడారు. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను? నిజానికి నేను చేసింది ఏమీ లేదు బాబు. మీ అక్క విషయంలో నేను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటే నన్నెవ్వరూ క్షమించరు. అయినా సరే రాణి ఏ రోజు కూడా నన్ను శత్రువుగా చూడలేదు. గోపి విషయంలో రాణి చాలా బాధపడిందండి. ఇంకా గోపిని ఈ కేసు నుంచి బయటికి తీసుకురాలేమోనని తను ఇందాక కూడా ఎంతో ఏడ్చింది. కానీ మంచి మనుషులకి ఎప్పుడూ మంచి జరుగుతుందని మీరు మరొక్కసారి నిరూపించారు. అరే రాణి, లేమ్మా. ఏంటమ్మా ఇది? నా కాళ్ళకు దండం పెడుతున్నావేంటి? ఇప్పుడు నేనేం చేశానని? లేదు మావయ్య, మీరు చేసిన సహాయం మామూలు విషయం కాదు. నా తమ్ముడు, నా చెల్లి, నా జీవితం మావయ్య. వాళ్ళకే చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది చెయ్యని తప్పుకు నా తమ్ముడు ఎక్కడ శిక్ష అనుభవిస్తాడోనని నేనెంతో భయపడ్డాను మావయ్య. వీడు నాకెంత ధైర్యం చెప్పినా ఇందాక జడ్జి గారు తీర్పిచ్చే ముందు ఇంకా నా గుండె ఆగిపోతుంది అనుకున్న సమయంలో మీరు వచ్చి నా తమ్ముణ్ణి రక్షించారు మావయ్య. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. రాణి, నిజానికి కృతజ్ఞతలు నేనే నీకు చెప్పాలమ్మా. నాలాంటి మూర్ఖుణ్ణి కూడా చేరతీసిన గొప్ప వ్యక్తివి నువ్వు. మీ ఇంట్లో ఉంటూ నీ చేతి వంట తింటూ నిన్నే ఇబ్బందులు పెట్టిన ఎంతో సహించిన మంచి మనిషివమ్మా నువ్వు.